గ్రసని అంటే మనకి ఆస్యకుహరము తర్వాత బోలస్ అనేది తయారవుతుంది కదా. ఈ బోలస్ని మింగే చోట ఉండేటువంటి ప్రదేశం గ్రసని. ఇక్కడ ఈ గ్రసనిలో మనకి ఉపజిహ్విక ఎపిగ్లాటిస్ అనేటువంటి కండరయుతమైన చదునైన నిర్మాణం ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఇది స్వేచ్ఛగా వేలాడుతూ ఒక ఆధారము గొంతులో అతుక్కొని ఉంటుంది, మరొక ఆధారము కిందకి వేలాడుతూ కనిపిస్తూ ఉంటుంది. దీనిని మనం ఉపజిహ్విక అంటాం. దీన్నే మనం సాధారణంగా కొండ నాలుక, చిరునాలుక అని కూడా పిలుస్తూ ఉంటాం. ఇది ఆహారాన్ని ఆహార మార్గంలోకి, వాయువుని వాయు మార్గంలోకి పంపిస్తూ ఉంటుంది. ముందుగా గ్రసని చూస్తున్నట్లయితే గ్రసని అనేది దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దీనిని ఆహార వాయు మార్గాల కూడలి అని పిలుస్తూ ఉంటాం. ఆహార వాయు మార్గాల కూడలి. సో గ్రసని అనేది ఆహార వాయు మార్గాల కూడలి. ఫారింక్స్ ఈజ్ ఎ జంక్షన్ ఆఫ్ ఫుడ్ అండ్ ఎయిర్ పాసేజెస్. దీంట్లో ఈ ఫుడ్ అండ్ ఎయిర్ పాసేజెస్ని కంట్రోల్ చేసే ఆర్గాన్ ఏంటిది అంటే ఉపజిహ్విక ఎపిగ్లాటిస్, కొండ నాలుక అంట. ఈ కొండ నాలుక ఏం చేస్తుందంటే ఆహారాన్ని ఆహార మార్గంలోకి, వాయువుని వాయు మార్గంలోకి నెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్నట్లయితే ఇక్కడ ఎపిగ్లాటిస్ అనేది ప్రధానంగా కంఠబిలము అనే రంధ్రము ద్వారా ఆహారవాహిక అనేది ప్రారంభమవుతుంది. సో కంఠబిలము అనే రంధ్రము, ఉపజిహ్వికి పక్కన కంఠబిలము అనేటువంటి రంధ్రము ద్వారా ఆహారవాహిక అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ గ్రసని తరువాత భాగము ఆహారవాహిక, దీన్నే ఫుడ్ పైప్, ఆహారవాహిక, దీన్ని ఫుడ్ పైప్ అంటామండి. ఆహారవాహిక ఫుడ్ పైప్ అంటాం. దీన్నే మనం ఈసోఫాగస్ అంటాం. ఈసోఫాగస్ చూస్తున్నట్లయితే ఈసోఫాగస్ ఆహారవాహిక. ఈ ఆహారవాహిక చూస్తున్నట్లయితే మనకి దీన్నే ఈసోఫాగస్ అని పిలుస్తూ ఉంటాం. ఈ ఈసోఫాగస్ వచ్చేసరికి మనకి గ్రసన నుంచి ఒక సన్నని గొట్టము లాంటి నిర్మాణం అండి. ఒక సన్నని గొట్టం లాంటి నిర్మాణం లాగా ఉంటుంది ఇది. ఈ సన్నని గొట్టం లాంటి నిర్మాణమే ఆహారవాహిక అని పిలుస్తూ ఉంటాం. దీని లోపల చూస్తున్నట్లయితే కొద్దిగా జిగురు పొర ఉంటుందండి. జిగురు పొర ఉంటుంది, శ్లేష్మ పొర. ఇదేం చేస్తుందంటే మనం మింగేటువంటి ఆహారమైన బోలస్ని గ్రసన నుంచి చిన్నగా క్రింది వైపుకి సులువుగా జారేలా చేస్తుంది. అయితే ఈ బోలస్ ఆహారవాహికలోకి ఎంటర్ అయినప్పుడు ఏమవుతుంది అంటే పెరిస్టాలిటిక్ చలనాలను చూపిస్తుంది. ఇట్ షోస్ పెరిస్టాలిటిక్ చలనాలను చూపిస్తుంది. ఈ పెరిస్టాలిక్ మూమెంట్స్ అంటే ఏంటి? అలల వంటి చలనాలండి. పెరిస్టాలిటిక్ చలన మూమెంట్స్ అంటే అలల వంటి చలనాలు. ఎలా? ఇదిగోండి, సాధారణంగా సాధారణ స్థితిలో ఎలా ఉందండి ఆహారవాహిక? ఎలా ఉంది. అయితే ఆహారాన్ని మృంగే సమయంలో చూస్తున్నట్లయితే ఇదిగోండి ఇలా కనిపిస్తుంది మనకి. ఇక్కడ బోలస్, ఇదిగోండి బోలస్ ఉన్న సమయంలో ఇది ఎన్లార్జ్ అవుతుందండి, కొంచెం ఉబ్బుతుంది. సో ఈ ఎన్లార్జీ ఇక్కడ చూస్తున్నట్లయితే ఇటువైపుకి ఎన్లార్జ్ అయింది, కొద్దిగా ఉబ్బినట్లుగా. అలానే అది లేని చోట్ల ఎలా ఉంటుందండి? లోపలికి నొక్కినట్లుగా ఉంటుంది. మామూలుగా ఒక పైప్ లాగా ఉండేటువంటి ఈ పొర ఆహారాన్ని మృంగే సమయంలో మాత్రం ఇలా అలల వంటి చలనాలను చూపిస్తూ ఉంటుంది. దీనినే పెరిస్టాలిటిక్ మూమెంట్స్గా పిలుస్తూ ఉంటాం, అలల వంటి చలనాలు. ఈ యొక్క ఆహారవాహిక సుమారుగా ఒక అడుగు లేదా
1.5 అడుగు పొడవు ఉంటుంది. 1 లేదా 1.5 అడుగు పొడవు మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ ఆహార వాహిక తర్వాత ఈ ఆహార వాహిక తరువాతి భాగమైనటువంటి జీర్ణాశయాన్ని చేరుతుందండి. తరువాతి భాగమైనటువంటి జీర్ణాశయం, దీన్నే మనం స్టమక్ అని పిలుస్తూ ఉంటాం. ఒకసారి ఈ స్టమక్ యొక్క పిక్చర్ని చూస్తున్నట్లయితే ఇది దేహానికి కుడివైపున ఉంటుందండి. ఇది మనకి దేహానికి కుడివైపున కనిపించేటువంటి నిర్మాణం అండి. ఇది ఒక సంచి లాంటి నిర్మాణం, కండరయుతమైనటువంటి నిర్మాణం. ఇది పూర్తిగా ఎలా ఉంటుంది అంటే కండరయుతమైనటువంటి సంచి లాంటి నిర్మాణంలాగా కనిపిస్తూ ఆహారాన్ని కొంతకాలం పాటు నిల్వ చేసేలా ఉంటుంది. ఈ స్టమక్ని, ఈ యొక్క జీర్ణాశయం యొక్క అధ్యయనాన్ని ఏమంటాము అంటే జీర్ణాశయం యొక్క అధ్యయనాన్ని గ్యాస్ట్రాలజీ ఆర్ గ్యాస్ట్రోఎంటెరాలజీ అని పిలుస్తామండి. గ్యాస్ట్రాలజీ ఆర్ గ్యాస్ట్రోఎంటెరాలజీ అని పిలుస్తూ ఉంటాం. ఈ గ్యాస్ట్రాలజీ లేదా గ్యాస్ట్రోఎంటెరాలజీ అంటాం. ఈ గ్యాస్ట్రాలజీకి సంబంధించి చూస్తున్నట్లయితే లోపల వైపున మ్యూసిన్ అనేటువంటి సన్నటి లేయర్ ఉంటుంది. అలానే స్టమక్ లోపల కొద్దిగా ఎగుడు దిగుడు నిర్మాణాలు కనిపిస్తూ ఉంటాయి, లేదా ముడతలు పడినటువంటి నిర్మాణాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ ముడతలు పడినటువంటి నిర్మాణాలని రుగే, జీర్ణాశయం లోపల వైపు చూస్తే ఈ యొక్క పొరలు కొంచెం గట్లుగా లేదా ఎగుడు దిగుడుగా కనిపిస్తూ ఉంటాయి లోపల ఇన్సైడ్. వాటిని ఏమంటాము అంటే రుగే అని పిలుస్తూ ఉంటాం. ఏం చేస్తుంది ఈ రుగే? ఏం చేస్తుంది అంటే రుగే అనేటువంటిది ఆహారం మనకి ఎప్పుడైతే బోలస్ ఇలా వచ్చి లోపల పడిపోతుందో మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల ఫలితంగా కానీ పెరిస్టాల్టిక్ మూమెంట్స్ వలన కానివ్వండి, మనం చేసేటువంటి నడిచినప్పుడు కానీ రకరకాల పనులు చేసినప్పుడు కానివ్వండి, ఈ జీర్ణాశయం లోపల ఉన్నటువంటి ఆహారము పైకి కిందకి కదులుతూ ఉంటుంది. ఇలా పైకి కిందకి కదులుతున్నప్పుడు ఆ రుగే ముడతలకి ఆహారము రాపిడికి గురి చేస్తూ ఉంటుంది. ఫలితంగా మరికొంతగా అది చూర్ణము లేదా ముక్కలుగా చేయబడుతుంది అన్నమాట. ఇందులో ఈ స్టమక్ సంబంధించి జీర్ణాశయంలో ప్రధానంగా మనకి 3 రకాల భాగాలు కనిపిస్తూ ఉంటాయి. గుండెకు దగ్గరగా ఉన్నటువంటి దీన్ని మనము కార్డియాక్ స్టమక్ అని పిలుస్తాం. కార్డియాక్ స్టమక్. సో ఈ కార్డియాక్ స్టమక్ని హార్దిక జీర్ణాశయము అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఈ మధ్యవైపు ఉన్నటువంటి భాగాన్ని మిడిల్ స్టమక్ లేదా మనకి ఈ హార్దిక జీర్ణాశయం తర్వాత మధ్యస్థ జీర్ణాశయంగా పిలుస్తూ ఉంటాం. ఆ తర్వాత ఇక్కడ పైలోరిక్ స్పింక్టర్ అనేది ఒకటి ఉంటుంది, సంవరణి కండరం అన్నమాట. సో జఠర నిర్గమ సంవరణి, ఈ యొక్క 3వ భాగాన్ని మనం జఠర నిర్గమ జీర్ణాశయం అని పిలుస్తూ ఉంటాం. స్టమక్ అనేది గుండెకు దగ్గరగా ఉన్నటువంటి స్టమక్ని హార్దిక జీర్ణాశయం అని, మధ్యలో ఉన్నదాన్ని మధ్యస్థ జీర్ణాశయం అని, అలానే జఠర నిర్గమ సంవరణికి దగ్గరగా ఉన్నదాన్ని జఠర నిర్గమ జీర్ణాశయం అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. అయితే ఈ జీర్ణాశయం లోపల ఏం జరుగుతుంది అంటే ఈ జీర్ణాశయం లోపల మనకి రకరకాల గ్రంథులు ఉంటాయి. వాటిలో ప్రధానమైనది జఠర గ్రంథులండి. జఠర గ్రంథులు, గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అంటాం. ఈ జఠర గ్రంథుల నుంచి జఠర రసం స్రవించబడుతుంది. జఠర రసం స్రవించబడుతుంది. గ్యాస్ట్రిక్ గ్లాండ్ సెక్రెట్స్ గ్యాస్ట్రిక్ జ్యూస్. ఈ జఠర రసం యొక్క pH 1 నుంచి 3 మధ్యలో ఉంటుంది. దీని యొక్క pH 1 to 3 మీన్స్ స్ట్రాంగ్ యాసిడ్ అన్నమాట. స్ట్రాంగ్ యాసిడిక్ నేచర్ని కలిగి ఉంటుంది. ఈ జఠర రసము మనకి గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది పూర్తిగా దగ్గరగా రోజుకి 1 నుంచి 1.5 లీటర్ వరకు జఠర గ్రంథుల నుంచి జఠర రసం స్రవించబడుతుంది. ఈ జఠర రసంలో ప్రధానంగా మనకి మ్యూసిన్ తర్వాత ఒక గాఢ
HCl ఆమ్లం మరియు పెప్సిన్ అనేటువంటి ఎంజైమ్స్ ఉంటాయండి. సో జఠర గ్రంథుల నుంచి జఠర రసం స్రవించబడుతుంది. దీని యొక్క pH 1 to 3 బిట్వీన్ ఉంటుంది. ఈ జఠర రసంలో 3 రకాల పదార్థాలు కనిపిస్తూ ఉంటాయి: మ్యూసిన్, గాఢ HCl మరియు పెప్సిన్.